ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం అటు కూటమి పార్టీలు ఇటు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జగన్ మరోసారి గెలిస్తే ఏపీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే కూటమి నేతలు ప్రచారం కూడా మొదలుపెట్టారు. తామే అధికారంలోకి వస్తామని చెప్పి జగన్ సైతం ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాలపైన జగన్ ఫోకస్ చేశారు. ఈసారి యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న జగన్ తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో బైరెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాలతో అది సాధ్యం కాలేదు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి నుంచి బైరెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. వైసీపీ హయాంలో శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి నామినేటెడ్ పదవిలోనూ కొనసాగారు. ఆడుదాం ఆంధ్ర పథకంలో అవినీతి జరిగిందని బైరెడ్డి పైన కూటమి నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఇక సీమ ప్రాంతంలో వైసీపీ యువతలో బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జగన్తో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరిని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పనిచేయాలని బైరెడ్డికి జగన్ సూచించారట. దీంతో బైరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి పరామర్శించిన సమయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన వెంటే నడుస్తానని, కేసులకు భయపడిపోనని కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఇక బైరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ఉండగా జగన్ మాత్రం నంద్యాల లోక్సభ స్థానం పైన ఫోకస్ చేయాలని సూచన చేసినట్టు తెలుస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ సీనియర్ నేతలున్నారు. కాగా సమీకరణాలు కూడా ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి, శ్రీశైలంలో పోటీ చేయాలన్నా అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. పాండ్యంకు వెళ్ళాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఉన్నారు. ఇక నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇక ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ రాజ్యసభకు పంపుతానని జగన్ హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తన సోదరి అయినటువంటి బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంటుకు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జగన్ హామీ మేరకు బైరెడ్డి మరింతగా పార్టీ కోసం యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.